హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అండ్ మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. సో నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇది వెడ్నెస్డే రోజు తీసాను. సో వెడ్నెస్డే రోజు మేమైతే పొద్దున బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఉత్తప్పం అయితే చేసుకున్నాము. సో మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే ఎంజాయ్ చేసిన తర్వాత మేమైతే మార్కెట్కి అయితే వెళ్ళేసి మ్యాంగోస్ అయితే తీసుకున్నాం. ఈరోజు మా అనన్య అయితే మ్యాంగోస్ అండ్ పూరీలు అయితే అడిగింది. సో దానికోసం తీసుకున్నాం. ఏం చేస్తున్నావు అనిల్? మ్యాంగో జ్యూస్. ఇవి కోసేటివి కాదా? కోసేటివి వేరే ఉంటాయి. ఈ మ్యాంగోస్ పేరేంటి? రత్నగిరి అపుస్ మ్యాంగో. రత్నగిరి అపూస్ మ్యాంగోనా? అంటే ఇందులో కూడా వెరైటీస్ ఉంటాయా? అనన్యానికి మ్యాంగోస్ అంటే ఇష్టమా? చాలా ఇష్టమా? స్వీట్ ఉందా అనన్య? మంచిగా జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. మిక్సీ పట్టేసుకున్న తర్వాత నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. సో కొద్దిగా చల్లగా అవుతుందని. సో తర్వాత నేనైతే వంట అయితే స్టార్ట్ చేశాను. ఒక సైడ్ అయితే రైస్ పెట్టేసుకున్నాను. ఇంకొక సైడ్ అయితే నేను కర్రీ కోసం నేను ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను దానికోసము. సో ఈరోజు కర్రీ అయితే నేను సదాప్ అండ్ పెసరపప్పు కర్రీ అయితే చేస్తున్నాను మిక్స్. సో సదాప్ కర్రీ అంటే ఇది కొంచెం గడ్డిలా ఉంటుంది. సో ఇది కానీ గడ్డి కాదు, ఇది తింటే చాలా హెల్త్కి చాలా మంచిది. సో ఇక్కడ మా ఊర్లో ఇది దొరుకుతుంది. పెసరపప్పు అండ్ ఇది మిక్స్ చేసి వండేస్తాను, చాలా బాగుంటుంది టేస్ట్. సో దానికోసం అయితే నేనైతే ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. సో వేసుకున్న తర్వాత ఇందులో ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేనైతే ఒక సైడ్ అయితే ఈ సదాప్ కర్రీ అయితే నేను కడుక్కుంటున్నాను. అంటే వాటర్లో కడుక్కొని ఇందులో వేసేస్తాను. సో దానికోసం నేను ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొద్దిగా పసుపు వేసేసుకొని ఇంకాసేపు ఫ్రై అయిన తర్వాత నేను ఈ సదాప్ కర్రీ ఉంటుంది కదా, ఇది అంతా ఫ్రెష్గా కడుక్కొని అందులో వేసేస్తాను. సో ఇది సదాప్ కర్రీ కొద్దిగా ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై అవ్వాలి, ఎందుకంటే కొద్దిగా పచ్చివాసన అనేది పోతుంది కాబట్టి. సో ఇది కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ పెసరపప్పుని కూడా ఫ్రెష్గా కడుక్కుంటున్నాను. ఇది పెసరపప్పు. సో ఇవి రెండు మిక్స్ చేసి వండేస్తాను. ఇంకొక సైడ్ పెసరపప్పు మంచిగా కడుక్కుంటున్నాను. సో ఇది కడుక్కున్న తర్వాత ఇది కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఈ పెసరపప్పు అయితే వేస్తాను. వేసిన తర్వాత ఇందులో ఎప్పట్లాగానే మనం కొద్దిగా కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఉప్పు, కారం ఇవన్నీ వేసేస్తాను. సో ఇప్పుడైతే నేనైతే కారం వేసుకుంటున్నాను, చూసేయండి. కారం ఒక 1.5 స్పూన్ వేసుకున్న తర్వాత ఇందులో నేను తగినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. తగినంత ఉప్పు వేసేసుకోవాలి. సో మంచిగా కలిపేసుకున్న తర్వాత నేనైతే ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను. కాసేపు ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇది మంచిగా కుక్ అవుతుంది. ఈ పప్పు కొద్దిగా ఉడకాలి కాబట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి తగినంత. సో అంతలోపు నేను ఇక్కడైతే పూరీల కోసం అని ఇలా గోధుమ పిండి అయితే తడిపి పెట్టుకుంటున్నాను. అంతలోపు ఈ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. సో ఈ కర్రీ అయ్యేలోపు నేను అక్కడ గోధుమ పిండి అయితే తడుపుకుంటున్నాను పూరీల కోసం. సో మంచిగా కర్రీ అయితే రెడీ అయింది. సో ఇక మేమైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది అండ్ చపాతీ పిండి కూడా కలిపి పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు మేమైతే స్కూల్కి అయితే వెళ్తున్నాము సహస్రాన్ని తీసుకురావడానికి.
స్కూల్ నుండి సహస్రాన్ని అయితే తీసుకొచ్చాం. తనకి ఎగ్జామ్స్ కాబట్టి స్కూల్కి వెళ్ళిపోయింది. అనన్యకైతే ఎగ్జామ్స్ ఫినిష్ అయిపోయాయి. సో తననైతే స్కూల్కి వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత నేనైతే పూరీలు అయితే చేయడం స్టార్ట్ చేశాను. దానికోసం అయితే పూరీల కోసం నేనైతే ఇక్కడ చిన్న చిన్న ముద్దలు అయితే చేసుకుంటున్నాను పూరీల కోసము. సో చూసేయండి, ఇక్కడ ఇలా అన్నీ ఒకసారి ముద్దలు చేసి పెట్టుకుంటాను నేను పూరీల కోసం అయితే. అండ్ ఆ గిన్నెలో కొద్దిగా ఆయిల్ అయితే పోస్తాను, ఎందుకంటే అవి ముద్దలు ఒకదానికొకటి అంటుకోకుండా ఉండడానికి కొద్దిగా ఆయిల్ పోసి తర్వాత ఈ ముద్దలు చేసుకుంటే అవి ఒకదానికొకటి అంటుకోవు. సో అవన్నీ ముద్దలు చేసుకున్న తర్వాత నేనైతే పూరీలు చేయడం స్టార్ట్ చేశాను. సో పూరీలు ఎంతమందికి రౌండ్ షేప్లో వస్తాయి, నాకైతే అంత రౌండ్ షేప్లో ఏం రావు. బట్ నేనైతే ఏ షేప్లో వచ్చినా నేనైతే కన్సిడర్ చేస్తాను. సో అవి అలానే వదిలేసేసి మంచిగా కాల్చుకుంటాను. పూరీలు రౌండ్ షేప్లో వచ్చడం ఇంపార్టెంట్ కాదు, అది ఎంత పొంగుతున్నా అన్నది చాలా ఇంపార్టెంట్. అలా పూరీలు పొంగుతూ ఉంటే నాకు చాలా ఇష్టము. అండ్ నాకు చపాతీస్ అయితే రౌండ్గా వస్తాయి, కానీ పూరీలు అయితే అస్సలు రౌండ్గా రావు. షేప్ ఎలా ఉన్నా ఓకే, బట్ నాకైతే కాల్చుకునేటప్పుడు ఆ పూరీలు పొంగుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ చూడండి, ఇక్కడ నేను అన్నీ ఒకసారి ఇలా ఒత్తి పెట్టేసుకుంటాను. ఇది హాఫ్ బ్యాచ్లుగా చేసుకుంటాను. ఫస్ట్ హాఫ్ బ్యాచ్ అండ్ సెకండ్ హాఫ్ బ్యాచ్లుగా చేసుకొని నేనైతే ఇలా అన్న ఒకసారి ఒత్తి పెట్టేసుకున్న తర్వాత నేను ఇలా కాల్చుకుంటాను. సో చూడండి, ఇక్కడ పూరీ ఎంత బాగా పొంగుతుందో, నాకు ఇలా చాలా ఇష్టం. అండ్ నేను చేసిన పూరీలు అన్నీ దాదాపు ఇలా పొంగుతూనే వచ్చాయి, అందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఈరోజు వెడ్నెస్డే, మేమైతే ప్రతి వెడ్నెస్డే రోజు మా ఇంట్లో నాన్ వెజ్ కంపల్సరీ ఉంటుంది. బట్ ఈరోజు కొద్దిగా స్పెషల్గా మేమైతే ఇలా మామిడికాయ జ్యూస్ అండ్ ఇలా పూరీలు అయితే చేసుకుంటున్నాం డిఫరెంట్గా, ఎందుకంటే మా అనన్య అడిగింది కాబట్టి మేము ఇలా చేసుకుంటున్నాము. సో ప్రతి వెడ్నెస్డే అండ్ సండే నాన్ వెజ్ కంపల్సరీగా ఉంటుంది. బట్ ఈసారి అయితే ఇలా కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేశాము. అండ్ అవన్నీ చేసిన తర్వాత వంట అంతా అయిపోయిన తర్వాత గిన్నెలు ఉంటాయి కదా, సో అది పెద్ద టాస్క్, ఇవన్నీ తోమాలి. సో ఇవన్నీ తోమిదంతా క్లీన్ చేసుకుంటున్నాను నేను ఈ కిచెన్ కౌంటర్ టాప్ పైన. సో అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మేమైతే లంచ్ అయితే చేసేసాము. హాయ్, మేమేం చేసుకున్నాం చూడండి. పెసరపప్పు, సదాపుర పప్పు, జ్యూస్, పూరీలు, వేడివేడి అన్నం, ఇది రొయ్యల టమాటా, ఇందులో ఇంకొన్ని పూరీలు. అని చేసిన తర్వాత మేమైతే ఒక చిన్నగా న్యాప్ అయితే వేసేసాము. సో తర్వాత ఈవినింగ్ మా అనన్యకి అయితే యాన్యువల్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉండే 6 o'clockకి. సో దానికోసం మేమైతే వెళ్ళేసాము. కంగ్రాట్స్ అనన్య, తను ఫస్ట్ వచ్చింది అండ్ 4 medals అండ్ 6 certificates అండ్ 1 prize కూడా వచ్చింది. కంగ్రాట్స్ బేటా. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే అనన్యని అలా అన్ని ప్రైజ్లతో చూస్తుంటే. ఇక్కడ మా ఫ్రెండ్స్తో కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా దిగాము. సో ఇక్కడ ఈ యాన్యువల్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి అయితే చీఫ్ గెస్ట్గా ఒక డాక్టర్ అయితే వచ్చింది. తను మా ఊళ్ళో చాలా ఫేమస్ డాక్టర్, డెర్మటాలజిస్ట్ అండ్ స్కిన్ స్పెషలిస్ట్. సో తనతో కూడా కొన్ని ఫొటోస్ దిగాము. చాలా బాగా మాట్లాడింది.
సో ఇంటికి వచ్చేసరికి మాకైతే 7:30 అయిపోయింది. సో ఇంటికి వచ్చిన తర్వాత మేమైతే డిన్నర్ అయితే చేసేసాము. ఈరోజు మా డిన్నర్ ఏంటంటే ఫ్రూట్స్. సో మేము ఇలా నైట్ లైట్ డిన్నరే ప్రిఫర్ చేస్తాము, ఎక్కువ హెవీగా అయితే అస్సలు తీసుకోము. సో హోప్ యూ లైక్ ద వీడియో. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ, బాయ్. అండ్ లాస్ట్లో కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను చూడండి. మిడిల్లో ఉన్నది తనే డాక్టర్. సో చూడండి మా ఫ్రెండ్స్ ఈ ఫొటోస్ అండ్ కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను చూడండి. బాయ్.